హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇల్లు ప్రతి ఒక్క పేదవాడి మిడిల్ క్లాస్ వాడి జీవిత లక్ష్యం, ఒక కళ. సొంత ఇంటిని ఎలాగైనా నా ఈ జీవితంలో నిర్మించాలి అనేది ప్రతి ఒక్క పేదవాడి మిడిల్ క్లాస్ వాడి ధ్యేయం. ఆ కళను నెరవేర్చుకునే క్రమంలో ఎంతోమంది తమ కడుపును మార్చుకుంటారు, అర్ధాకలితోనే కాలాన్ని వెళ్ళదీస్తుంటారు. ఆ లక్ష్యం కోసం ఎన్నో ఆనందాలను త్యాగం చేస్తారు. బ్యాంకులో డబ్బులు దాచుకుంటారు, చిట్టీలు కడతారు. అలా ఒక్కో రూపాయి దాచుకుంటారు. బట్టలు కూడా సరిగ్గా మంచివి వేసుకోకుండా, చెప్పులు సరిగ్గా తొడుక్కోకుండా, ఇలా ఎన్నో త్యాగాలతో ఎన్నో అవమానాలను మూట కట్టుకుంటారు. మంచి చెప్పులు వేసుకోవచ్చు కదా అని ఇల్లాలంటే, ఇప్పుడు ఏమవసరం ఉందిలే, చిట్టి కట్టాల్సిన సమయం వచ్చింది, దాన్ని కట్టిన తర్వాత మిగిలితే చూద్దాంలే అనే ఆలోచనలో ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ రకంగా రూపాయి కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టడం అనేటటువంటి లక్ష్యాన్ని వాళ్ళు ఎలాగోలా సగం జీవితం ముగిసేసరికి చేరుకుంటారు. ఇక మిగతా జీవితాన్ని చాలా దర్జాగా సంతోషంగా గడుపుదాం మన ఇంట్లోకి అని చెప్పేసి ఎంతో సంతోషంగా ఇంట్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడే, సరిగ్గా అలాంటి సమయంలోనే మన ఇంటికి యముడి రూపంలో ప్రభుత్వం నుంచి ఒక నోటీసు వచ్చింది అనంటే ఆ మనిషి యొక్క గుండె ఏ రకంగా పగులుతుంది అనేది మనకు మన తెలంగాణ ప్రభుత్వం కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. హైడ్రా అనే పేరుతో ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లును వారు తమ ఆత్మలాగా భావిస్తారు. ఆ ఇల్లు పైన ఎలాంటి చిన్న గీత పడ్డా వాళ్ళు విలవిల్లాడిపోతూ ఉంటారు. అలాంటిది ఒక జీవితాన్ని త్యాగం చేసి కట్టుకున్నటువంటి ఇల్లు జోలికి ఎవరైనా వస్తే, ప్రభుత్వం కానీ అది ఇంకెవరైనా కానివ్వండి, మన జోలికి వచ్చేంతవరకే మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటామేమో, కానీ ఒక్కసారి మన జోలికి వచ్చారంటే ఖచ్చితంగా ప్రజలందరూ తిరగబడడం అనేది జరుగుతుంది. కానీ ప్రభుత్వాలతో గొడవ పడేంత స్తోమత మనకెక్కర్ది అని చెప్పేసి చాలామంది నిస్సహాయ స్థితిలో ఉండిపోతూ ఉంటారు. కానీ అలాంటి సమయంలోనే దేవుడిలాగా పట్టించుకున్నారు మన తెలంగాణ హైకోర్టు. చూద్దాం హైకోర్టు ఏమంటుందో. అక్రమం అని తెలిసి అనుమతులు ఎలా ఇచ్చారు అధికారులు మొదట అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. నిర్మాణాలను కూల్చివేసినందుకు నష్టపరిహారాన్ని అధికారుల నుంచి రాబట్టాలి, వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలి అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసినందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు, అది ప్రజాధనం. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి? దాన్ని అధికారుల నుంచే రాబట్టాలి, వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపిస్తారు. చెరువులు, కుంటలు వంటి జల వనరుల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారు? నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి తీరా అవి పూర్తయ్యాక బఫర్ జోన్, FTL పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేస్తామంటే ఎలా ఒప్పుకుంటారు ప్రజలు? అలాంటప్పుడు మీరు ముందు అనుమతి ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నిస్తుంది మన తెలంగాణ హైకోర్టు. చూద్దాం ఇంకా హైకోర్టు ఏమంటుందో. అక్రమం అని తెలిసి అనుమతులు ఇచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి హైకోర్టు హెచ్చరించింది అధికారులని. అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశామని, ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నరుకుల గ్రామంలోని మంగర్షి కుంట FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ జైస్వాల్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ CV భాస్కర్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల 4న గోడకు నోటీసులు అతికించారని, 7 రోజుల్లో FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొన్నారు. అనుమతులు తీసుకొని నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి అధికారులు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. బఫర్ జోన్ FTL పరిధిలో ఎంతవరకు స్పష్టత ఉంటుందని, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీ అధికారులు GO 168 ప్రకారం అనుమతులను ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి చెరువుల పరిరక్షణ చేపట్టాలని సుప్రీంకోర్టు సహా ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమన్నారు. అలాగని నిబంధనలు ఉల్లంఘించరాదన్నారు. అక్రమ నిర్మాణాలను తేలినప్పుడే తగిన నోటీసులు జారీ చేసి వివరణ
తీసుకొని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇరిగేషన్ అధికారులు జారీ చేసిన నోటీసులపై పిటిషనర్లు 15 రోజుల్లో అన్ని ఆధారాలు పత్రాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు న్యాయమూర్తి. న్యాయస్థానం స్పందనపై హైదరాబాద్ వాసులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇళ్ళకి నోటీసులు ఇచ్చి ఇంకో వారంలో కూలుస్తాం అనేటటువంటి వారందరూ కూడా ఈరోజు న్యాయస్థానం స్పందనతో వాళ్ళ ఇల్లు వాళ్ళకు దక్కినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.